నడుస్తుంది, ఆ కెమెరా నడుస్తుంది, అది ఆగిపోయినా ఇబ్బంది ఏం లేదు. కానీ ప్రభు నీ మాట వినాలనుకుంటున్నాడు, ప్రభు నీ ఆరాధన స్వీకరించాలనుకుంటున్నాడు. మానవ జీవితంలో చాలా డిస్ట్రాక్షన్స్ ఎక్కువ, మానవ జీవితం ఎక్కువ, డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. కానీ ఆరాధనలో కేంద్ర బిందువు ఏంటి? యేసు ప్రభువే. ఆదికాండం మొదటి వచనం కావచ్చు, ప్రకటనలో ఆఖరి వచనం కావచ్చు, రెండూ కూడా యేసు క్రీస్తు శిలువ దగ్గరికి వస్తారు. డిస్పెన్సేషనల్ థియాలజీ అని చెప్పి ఒక థియాలజీ ఉంది. ఆ థియాలజీ ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన వరకు 7 డిస్పెన్సేషన్స్గా దాన్ని డివైడ్ చేస్తారు. మొత్తం అన్ని డిస్పెన్సేషన్స్ ఆదికాండం మొదటి వచనం, ప్రకటన ఆఖరి వచనం మొత్తం కూడా రెసిప్రోకల్గా శిలువ దగ్గరికి వచ్చి ఆలోచన. అంటే ఏ వర్తమానం అయినా ఏ మాట అయినా శిలువ దగ్గరికి రావాల్సింది. ఎందుకంటే శిలువ అంతటి కార్యాన్ని మన ఎలా అది చేసింది. మానవునికి రక్షణ అనుగ్రహించింది, మానవునికి నిరీక్షణ అనుగ్రహించింది. రక్షణ పాపం నుండి, నరకం నుంచి నిరీక్షణ, ఆయనతో కూడా ఉండబడే ఒక శుభప్రదమైన నిరీక్షణలోకి ప్రభు మనల్ని పారిభాగస్తులుగా చేసి. గొప్ప విషయం ఏంటంటే 3వ ప్రపంచంలో సంఘం ఉంది. ఇప్పుడు విన్న సమాచారాలన్నీ యుద్ధ సమాచారాలు. వన్స్ 3rd వరల్డ్ వార్ వస్తే సంఘం ఉండదు, అక్కడికి ఎంత పడిపోతుంది. కనుక దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక సంఘం లేదా మన ఆయన కలిగి ఉన్నాడు. సంఘంలో ఆయన క్షమాన్ని ఇచ్చినాడు, సంఘంలో ఆయన ఆశ్రయాన్ని ఇచ్చినాడు, సంఘంలో ఆయన సర్వాన్ని ఇచ్చినాడు. మానవుని యొక్క పాపం భయం నుంచి తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభువే ఆయన లోకానికి ఎలా దిగి వచ్చిన రాస్తున్నాడు అంటే 2వ వచనానికి వస్తారు, 8వ అధ్యాయం 2వ వచనంలో, 2వ వచనం కాదు 3-4 వచనానికి వస్తారు, ఆయన తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి తన శరీరమందు ఆ పాపమునకు ఆయన శిక్షను విధించను అని మాట్లాడుతుంది. లోకాసు పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనంలో ఆఖరి. కనుక ఆయన తన సొంత కుమారుని ఆయన పాప శరీరాకారంలో పంపించి మానవుని ఎలా కలిగి ఉన్న ఆ భయం నుంచి ఆయన తొలగించడానికి ఆశ్రయప్రభుగా ఆయనే క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విలువ లేదన్నట్లుగా ఆయన మనకు అండగా ఆయన వెనక దారులే భాగ్యాన్ని ప్రవర్తించారు. అందుకు మనం దేవుని ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇప్పుడు పాపం ఒప్పుకునే సమయం కాదు. పాపం ఒప్పుకొని ఆ రక్షణ అనుభవించిన ప్రభుని మన కొరకు ఆ శిలువలో క్రయధనముగా ఇంటిన చిల్లపెక్కుగా ఆయన యొక్క సాలుగా ఆయన ప్రణాళికలు తిని ఆయన రక్తంలో కాచి ఆయన పిలుగుతులు కొంది ఆయన ముఖంపై వేశారు. నిజానికి అవును మనది, ఆ పడదెబ్బలు మనవి, ఆ ఇంటిన చిల్లపెక్కుగా స్థితి మనది. అయ్యో ఆ కలువరి శిక్ష ఎంత ఘోరమైనది, అది మనది. కానీ మనకు బదులుగా ఆయన ఆ శిక్షను అనుభవించారు. అందుకు జీవితాంతం మనం ఎప్పుడు మరణిస్తాం మనకు తెలియదు, కానీ ఈ క్షణం మీదైతే అది ప్రభువుకు అప్పగించాలి. ఈ క్షణం మీద అనుకుంటే ఆ క్షణాన్ని ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. అందుకని ఆరాధన అంత ప్రాముఖ్యం. బల్లలేని విశ్వాసిగా బ్రతుకుట కంటే చాలా అయితే మేలు అనుకోండి. ఆరాధన లేని విశ్వాసిగా బ్రతకడం అంటే ఇక లోకంలో కలిసిపోవడం లేదు. ఎందుకంటే నీకు ఆశీర్వాదం కావాలి, నీకు దీవెన కావాలి, నీకు దేవుడు కావాలి, కానీ మందులో రాకపోతే ఎట్లా? కనుకనే ప్రభు ఇంత ఆశ్రయపురాన్ని మనకి ఇచ్చానంటే యెరూషలేములో లేని మనకు అనిపించింది. సియోనులో నువ్వు ఆశీర్వదించబడదు. కనుకనే మనకు మన ఆయన బలాన్ని సమర్పించడానికి ఆరాధించడానికి మనం కోరుకున్నాం. కారణం ఒకటి, ఆయన మన ఆశ్రయపురంలో ఉన్నాము. ఎలాంటి ఆశ్రయపురం ఆయన అంటే శిక్ష లేని క్రీస్తు అనే ఆశ్రయపురాన్ని మనం అనుగ్రహించినాడు. ఆయన అండగా ఉంది నీ కొరకు నా కొరకు. ఆయన పాపమును బట్టి మరణించవలసిన మనల్ని పాప శరీరాకారంలో ఆయన దిగివచ్చి ఏ పాప విషయమైతే మనం మరణించి శిలువ శిక్ష అనుభవించారో అటు శిలువ శిక్షను మనకు బదులుగా అనుభవించి కొలస్సీ రాసిన 2వ అధ్యాయం 16-17 వచ్చిన ప్రకారం ఆయన యొక్క పాపములను పత్రంలో ఆయన వేగులతో కొట్టి ఆయన తుడిచివేసి ఆయన మన రక్షణను పునరుద్ధరణ సంబంధమైన శుభ నిరీక్షణలో ప్రభు మనకి ఏం చేసేప్పుడు పారిభాగస్తులుగా చేసినందుకు మనం ప్రభుని స్తుతించి ఆరాధించాలి. 46వ కీర్తనలో హార్ట్ ఆఫ్ ది సర్మన్ అంటారు, హార్ట్ ఆఫ్ ద చాప్టర్ అంటారు. ఈ మొత్తం కీర్తనకి ఆయుపట్టు ఏంటంటే 2 సార్లు సారి ఆయన జ్ఞాపకం చేసినాడు. ఇదే 46వ కీర్తన 2 సార్లు ఏం జ్ఞాపకం చేసినాడు. 7వ వచనం చూడండి, యెహోవా మనకు తోడై ఉన్నాడు. అక్కడ వచ్చిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యెహోవా మనకు
మనకు తోడై ఉన్నాడు. అదే ఆశ్చర్యపురము, అదే ఆశ్చర్యపురము. ఆయన మనకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పుట్టినప్పుడు మరియా నీ గర్భంలో శిశువు పడుతుంది, ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున దేవుడు తోడనర్థము. కనుక నీతో నాతో తోడుగా ఉండడానికి ఆయన లోకానికి దిగొచ్చు. పాపానికి ఒక స్నేహం, పాపానికి ఒక తోడు. కానీ ఆత్మీయతకు దేవుడు ఎలాంటి తోడించాడంటే ఆయనే ఇచ్చాడు తోడు. ఆయనే తోడుగా వచ్చాడు లోకానికి. కనుకనే మనం ప్రభుని ఆరాధించే బదులు ప్రభా నువ్వు నాకు ఆశ్చర్యకరంగా నన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. క్రీస్తు యేసు నందు ఉంటే ఏ శిక్ష లేదు, ఆ ప్రభు నందు ఉండే భాగ్యాన్ని ఇచ్చారు. అందుబట్టి నేను స్తుతిస్తున్నాను. కారణం నా శరీరం బట్టి, నా పాపం బట్టి నేను చేసిన పాప నరకమని నేను గ్రహించగా అటు నరకం నుంచి నన్ను వేరుపరచి పునరుద్ధాన సంబంధమైన శుభ నిరీక్షణ మనం అనుగ్రహించినందుకు ప్రభుని మనం ఆరాధించాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? మనను అనాథలుగా లేకుండా యెహోవాయే నీకు దేవుడు అన్నట్టుగా ఆయన ఇమ్మానుయేలుగా ఆయన పరిశుద్ధాత్మ మనం తోడుగా ఉంచి మనం స్థిరపరిచి సంఘంలో చేర్చి మనను తన సహవాసంలో మనం ఉన్న ప్రభువులకు మనం ఏం చేయాలి? మనము స్తుతించి ఆరాధించాలి. ఒక మాట చదువుదాం, ఆరాధన. ఒక మాట చదువుదాం, ఆరాధన. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. ఆఖరి వచ్చిన అంశం కలిసి రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఆఖరి వచ్చిన అంశంలో కలిసి సమస్తమైన నిజంలో విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్త లేఖనముల ద్వారా వారికి తెలియపరచబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతులను అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగుగాక. ఇది ఆరాధన గమనించుకోవాలి. అలాగే మనం దేవుని ఎదుట కనబడుతుంది. హృదయాలు ప్రభువును ఆరాధించేద్దాం. అందరూ కలుగుతాం. Baba
పాలుభాగస్వాములుగా బెరకా సంఘానికి సేవకులుగా ప్రభు నన్ను తీసుకొచ్చి మీ మధ్యలో నిలబెట్టినందుకు నేను దేవుడిని తీసుకున్నాను. దేవుని యొక్క వాక్యం నుండి మొదటి దినోత్సవం 4వ అధ్యాయం 2 వచనాలు మాత్రం చూద్దాం. నేను దుబాయ్కి వచ్చిన తర్వాత మన సంఘాల్లో నేను ప్రారంభంగా ఇచ్చిన వర్తమానాన్ని అప్పుడు ప్రార్థనకు సహాయకరంగా వచ్చిన బాగా తీసుకున్నాం. కానీ ఇప్పుడు కొంత సువార్త కూడా ఇందులో నుంచి మనం వినడానికి ప్రయత్నించేద్దాం. మొదటి దినోత్సవం 4వ అధ్యాయం 9-10 వచనాలను మనం కలిసి చదువుతున్నాం. మొదటి దినోత్సవం 4వ అధ్యాయం 9-10 వచనాలను అందరూ కూడా కలిసి చదువుతున్నాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండేది. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొదలుపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. మొరపెడుతున్నాను. ఇంతవరకు ఆరాధనలు సహాయపడినారు. కొద్ది వర్తమానం కొద్ది మరి ఆరాధన వాక్యం పైన సింహాసనం ఆరాధించుకున్నాను. స్తోత్రం తెలుసుకుంటాను. 2వ వర్తమానంలోకి వెళ్తుండగా తల్లి మరి వాళ్ళని సమీపించడానికి, అలాగే ఇలాగ సిద్ధపడడానికి అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి, వాక్య సమయాన్ని బట్టి ఈ స్తోత్రం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడాలి. నిలువబడిన శిలువను బలపరిచి వాక్యం ప్రతి హృదయంలో కార్యకార్యాలు జరిగించి శిలువ వేయబడిన యేసుక్రీస్తు మాత్రం మహింపజబడినట్లుగా నీ వాక్యం స్థిరపరిచి ప్రతి హృదయాల్లో ఫలభరితంగా చేసి మహింపజాలి. యేసుక్రీస్తు అమూల్యమైన స్తుతించి ప్రార్థించి వెళ్తున్నాము. ఆమేన్. సో వచ్చినంత ట్రాన్స్లేషన్ ఉంటుందేమో అనుకున్నా. సో అందరూ మనల్ని ఉన్నారు, నా తెలుగు ఒకటే ఉన్నారు. సో నేపాలి బ్రదర్స్ రాలేదు. సో ఓన్లీ తెలుగు కాబట్టి సమృద్ధిగా మాట్లాడిన అవకాశం సమృద్ధిగా, ఎందుకంటే ట్రాన్స్లేషన్లో నాకు ఎన్ని కొన్ని పోతాయి. ఇంగ్లీష్కి తెలుగు కదా, ఇంగ్లీష్కి హిందీ కానీ సమృద్ధిగా దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంది. ఇందాక చెప్తా ఉన్నా, అన్న నేను స్కూల్లో పనిచేస్తున్నాను, 4 సంవత్సరాల టీచర్గా. కట్టబడితే కానీ పాఠం ఏ గంట ఈ గంట కదా, ఈ గంట అని చెప్తాను కనుక సరే అంతసేపు కాదు కానీ 10 నిమిషాలు మాత్రం దేవుని వాక్యం చూద్దాం. అన్న 5 నిమిషాలు ఎక్కువ ఇచ్చారు, కుదిరితే 5 నిమిషాలు తక్కువగానే ముగిద్దాం. దేవుని వాక్యం చూద్దాం. ఇందులో ఎప్పేసు తన సహోదరి కంటే గర్వం పొందిన వాడు అంటున్నాం. వేదన పడి ఇతని కట్టినని అతని తల్లి అతనికి ఎప్పేసు అని పేరు పెట్టింది. ఎప్పేసు గురించి దైవగ్రంథంలో 2 వచనాలు మాత్రం రాయబడింది. ఎప్పేసు గురించి దైవగ్రంథంలో 2 వచనాలు మాత్రం రాయబడింది. ఈ 4వ అధ్యాయానికి వచ్చేసరికి మొత్తం కూడా యూదా కుమారుల ఎవరనగా అని ప్రారంభం. అనగా ఒక వంశాన్ని, ఒక వంశ చరిత్రను, ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ గురించిన చరిత్ర, ఒక జనరేషన్స్ చాప్టర్ అన్నమాట ఇది. కనుక యూదా కుమారుల గురించి విస్తృతంగా మరి వారి వంశాల గురించి రాసిన అధ్యాయంగా ఈ అధ్యాయం మనం చూస్తాం. కానీ ఇంతటి అధ్యాయంలో కూడా యబ్బేజుల గురించి ఒక వచనం ఎక్కువ రాశారు. ఏం చేశాడు ఇప్పుడు ఏమండి? ఒక వచనం ఎక్కువ రాశాడు. యబ్బేజు తన సహోదరులందరిలో కూడా గర్వ పొందిన వాడేమో, వేదన పడి ఇతని తల్లి అతన్ని కట్టినని అతనికి యబ్బేజు అని పేరు పెట్టాడు. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టిన దాన్ని దేవుడు అతనికి దయచేస్తున్నాడు. ఇంతవరకు ఇందులో ఏం లేదు మాట్లాడాలి కనుక. కానీ తన జీవితంలో ఘనం పొందిన వాడే కానీ వేదన ఉన్నది. ఘనం పొందిన వాడే కానీ వేదన ఉన్నది. ఊరు గొప్ప పేరు దెబ్బ అంటారు కదా, అలాగే ఈయన పేరు మాత్రం గొప్ప, కానీ ఈయన జీవితానికి వచ్చేసరికి వేదన కనబడతాం, వేదన పాత్రులుగా కనబడతాం. కనుక ఎబ్బేసు అన్న మాటకు అర్థం ఏంటంటే వేదన. ఎబ్బేసు అన్న పేరుకి అర్థం ఏంటంటే వేదన అని అంటాం.
ఈ పేరు ఆ తల్లి ఎలా పెట్టిందో, ఎవరైనా వేదన అనే పేరు వచ్చే అర్థాన్ని పెట్టుకుంటారండి పేరుగా. నా తల్లిదండ్రులు నాకు రబ్బీ అని పేరు పెట్టారు. రబ్బీ అంటే అర్థం ఏంటి? బోధకుడు. నేను ఇప్పుడు పెద్దోడైతే బోధకుడు వాళ్ళ బాబు ఎవరిని బాధించకూడదని పెట్టాను అనుకుంటా. బాధించకూడదు మనము కనుక మనకి ఎంతో ఆలోచన చేసి ప్రార్థనాపూర్వకంగా సేవకులను అడిగి డిక్షనరీ తిప్పి గూగుల్ తిప్పి ఎంతో మంచి పేర్లు పెడతారు మనకి. కానీ ఈ తల్లి ఆ కుమారునికి ఎలాంటి పేరు పెడుతుందంటే వేదన. ఎబ్బేస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఎబ్బేస్ అంటే అర్థం ఏంటి? వేదన. కానీ ఇతని జీవితంలో రెండు ప్రాముఖ్యమైనవి. ఒకటి ఘనత ఉన్నది, రెండు వేదన ఉన్నది. మనకు సామెత ఉంది, ఆ డబ్బుంటే ఏంటా ఆ దగ్గర సంతోషం లేదంటున్నాం, డబ్బుంటే ఏంటా దగ్గర. కనుక ఈ వేదన పాత్రుడుగా ఉన్న ఎబ్బేసు యొక్క జీవితాన్ని మనం చూస్తే తన సహోదరులందరికంటే కూడా గడువు పొందిన వాడు ఉన్నాడు. కానీ వేదనతో అతని తల్లి అతని కన్నీరు కనుక అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఎబ్బేసు అనగా వేదన అని అంటారు. ఈ పేరుకి అర్థం ఎక్కడ తీసుకుందో మహాతల్లి చెప్తే బాగుండేది అని చెప్పదా. ఈ పేరుకి అర్థం ఎక్కడ తెలిసింది చెప్పదా. కానీ బైబిల్ పండితులు ఈ పేరు గురించి ఆలోచన చేసినప్పుడు ఆదికాండం 3:16 నుండి ఎబ్బేసు అనే పేరు రావడం అనేది గ్రీక్ రూట్ మీనింగ్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రతి పాత నిబంధనలంతా కూడా హిబ్రూ రాయబడింది. కానీ మనం ఈ యొక్క రూట్ మీనింగ్ మనం ఎక్కినప్పుడు హిబ్రూ భాషలో, గ్రీక్ కాదు హిబ్రూ భాషలో 3:16 చూద్దాం. 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందుకు, నీ భర్త నీకు వాంఛికలను అతను ఏలునని చెప్పాను. కనుక ఇక్కడ వేదన అనే పదాన్ని మనం గమనిస్తాం. ఎన్నిసార్లు వచ్చారు? అక్కడ 2 సార్లు రాశారు. అక్కడ వేదన అనే పదాన్ని 2 సార్లు రాశారు. కనుక ఈ యొక్క ఎబ్బేసు అనే పేరుకు అర్థం ఏంటంటే వేదన. ఆ వేదన అనే పేరుగా రూట్ మీనింగ్ ఎక్కడ నుంచి వచ్చిందంటే ఆదికాండం 3:16 నుంచి వచ్చింది. కనుక వేదన పడి నీ పిల్లల కద్దు అంటే ఆ స్త్రీ అఫ్కోర్స్ తన వేదనతోనే పిల్లల కనాలక ఆ ఉద్దేశాన్ని లేదా ఆ స్త్రీ ధర్మాన్ని ఎరిగినదే ఆ కుమారుడిగా పేరు పెట్టలేదు. తన కుటుంబ పరిస్థితుల గురించి పెట్టింది, తన జీవితంలో ఉన్న వేదన గురించి పెట్టింది. ఎంత వేదనతో ఆ కుమారుని కన్నదో ఆ ఎబ్బేసు యొక్క తల్లి గురించి రాయబడింది, కానీ తండ్రి గురించి లేదు, తన వంశాన్ని గురించి లేదు. ఆ యొక్క విషయాలు మనం గమనిస్తే ఆ తల్లి యొక్క వేదన, ఆ కుమారుడు ఎంతగా నెరవేర్చి ఎంత నలిగిపోయి ఆ కుమారునికి ఆ పేరు పెట్టినదో. కనుక వేదన పడి నేను కట్టినని అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. ఎబ్బేసు అని పేరు పెట్టింది. మన జీవితంలో కన్నీరు ఉన్నది. నీ పేరు బాగుండొచ్చు, నీ పేరు యేసుబాబు ఉండొచ్చు, నువ్వు యేసు కుమారుడు కావచ్చు, నీ పేరు మరి ఏదైనా ఉండొచ్చు, నీ పేరు యోహాను ఉండొచ్చు, మత్తయి అవ్వచ్చు, మార్కు అవ్వచ్చు, లూకా కావచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. కానీ నీ జీవితంలో వేదన, నీ జీవితంలో ఏముంటుంది? ఎబ్బేసు పేరులోనే వేదన కాదు, తన జీవితంలో ఎంతో వేదన పడి అతని తల్లి అతని కన్నీరు కనుక అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టింది. అంతేకాదు ఎబ్బేసు జీవితంలో కూడా వేదన ఉన్నది. ఎలాంటి వేదన ఉంది అంటే ఇశ్రాయేలుకు దేవునికి ఆయన మొరపెట్టాడు అని రాశాడు. అంటే దేవుడు దిక్కయ్యాడు తన జీవితాన్ని. కనుక పొందిన వాడే, కానీ ఎవరు దిక్కయ్యాడు? చివరికి దేవుడే దిక్కు. కనుక నీ నా జీవితంలో మనం ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చివరికి నీ దిక్కు దేవుడై ఉన్నాడు. ఎబ్బేసు సహోదరులందరిలో కూడా గర్వం పొందిన వాడే, కానీ చివరికి ఎవరి దిక్కయ్యాడు? ఎబ్బేసుకి. కనుక ఎలాంటి పరిస్థితులైనా ప్రభువుని విడిచిపెట్టద్దు, ఎలాంటి కష్టమైన ప్రభువుని తలుచుకోవడం మానద్దు, ఎలాంటి సుఖమైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కన్నీటికి విలువ లోకమే లోకపోవచ్చేమో, కానీ దేవుడు నీ కన్నీటికి విలువనిస్తాడు. గర్వం పొందిన వాడు చేసిన ప్రార్థన 10వ వచనంలో మనం చూస్తాం. నేను ఏ వర్తమానం చెప్పినా 7 పాయింట్లు చెప్తాను. నేను ఏ వర్తమానం చెప్పినా 7 పాయింట్లు చెప్తాను. ఇప్పుడు నాకు ఎంత సమయం తగినంతుంది. 7 విషయాలు చూద్దాం. చూసి మనం ప్రభువుని కనపడతాం. మొదటిగా మనం చూద్దాం ఇశ్రాయేలు దేవునికి 10వ వచనం. మొదటి పాయింట్ ఏంటంటే
ఎబ్బేసు ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, అదే నా సొంత పాయింట్. ఇక్కడ 7 పాయింట్లు ఈ వచనాల్లో చూద్దాం. 7 పాయింట్లు 7 పాయింట్లు ఈ వచనాల్లో. కనుక ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, ఎవరికి మొరపెడుతున్నాడు ఇప్పుడు ఎబ్బేసు? ఇశ్రాయేలు దేవునికి, అనగా ఆ 9వ వచనం పై నుంచి మనం చూస్తే, 4వ అధ్యాయం 1 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, ఆ ఇశ్రాయేలు యూదా గోత్రికుల్లో యూదా కుమారులు ఎవరిని కానీ మొదలుపెట్టి ఒకరి తర్వాత ఒక జనరేషన్ దాటుతున్నా కూడా ఎవరు కూడా దేవుని వైపు చూడలేదు. ఎవరు కూడా ఎక్కడ చూడలేదు? ఇప్పుడు దేవుని వైపు చూడలేదు. కానీ ఎబ్బేసు మాత్రమే ఇశ్రాయేలు దేవుని వైపు తిరిగి మొదలు పెడతా ఉన్నాడు. ఏ దిక్కు లేని వాళ్ళకి ఎవరు దిక్కు? పోనీ యూదాలో దేవుడు లేడా? పోనీ యూదా కుమారులో ఎవరు కూడా ఇశ్రాయేలు దేవుని జ్ఞాపకం చేసుకోలేదే. అధ్యాయం ముందు కానీ వెనక 2 అధ్యాయాలు దాని తర్వాత కూడా ఎవరు కూడా ఇశ్రాయేలు దేవుని మొదలుపెట్టాలి. మీరు అధ్యాయాలు చదువుకున్న తర్వాత కానీ ఇశ్రాయేలు దేవునికి మొదలుపెడతా ఉన్నాడు. ఎబ్బేసు దేవుడు వైపు తిరిగాడు. నీ చూపు ఎక్కడ ఉంది? నీ పరిస్థితుల్లో ఉన్నాయా? ఎవరో నాకు సహాయం చేస్తారనుకుంటున్నావా? అయ్యో, యూదాలో దేవుడు ప్రసిద్ధుడైన వాడు. 76వ కీర్తన 3వ వచనం చూడండి ఒకసారి. 76వ కీర్తన 3వ వచనం. 76వ కీర్తన 3వ వచనం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. మీరు తీసే ఎంత సహాయం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. మీకు పోటీ పెడుతున్నాను. బైబిల్ తలగారిస్తే తలగా చెప్తే తలగా అయిపోతుంది వర్తమానం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. కానీ యూదా కుమారులు ఎవరనగా అని మొదలుపెడితే ఆ కుమారులు ఎవ్వరూ కూడా ఆ యూదాలో ప్రసిద్ధులైన దేవుని వైపు తిరిగి మొదలుపెట్టలేదు. ఎబ్బేసు తప్ప. అందుకే ఎబ్బేసు ప్రాముఖ్యం మనకు ధ్యానం చేయాలి. కనుక యూదాలో దేవుడు ప్రసిద్ధుడు. 63వ కీర్తన చూస్తే 1వ వచనం, యూదాలో వేకువన దేవుడికి మొరపెడితే ఆ మొర దేవుడు వింటాడంట. చదవండి 63:1. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఎందుకు మౌనంగా ఉంది? ఆయన వలన నాకు రక్షణ కలుగు. ఆయన నా ఆశ్రయదుర్గము, ఆయన నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. 63:1 కదా. ఆ దేవా, నా దేవుడు నీవే. వేకువనే వేకువనే వెతికే స్థలం యూదా. ఎలాంటి స్థలం ఇప్పుడు అది? ఏమండి ఒకసారి ఆలోచన చేద్దాం. ఎబ్బేసు ప్రార్థన చేశాడు సరే. 4వ అధ్యాయం ఎలా ప్రారంభమైంది? యూదా కుమారుల మొదలైంది. అసలు యూదాలో దేవుడు ఎలాంటి వాడు? ఇప్పుడు 76వ కీర్తనలో వచ్చిన యూదాలో దేవుడు ప్రసిద్ధుడైన వాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు వేకువనే లేచి వెతికితే దేవుడు దొరుకుతాడంట. అటువంటి దేశం యూదా దేశం. కానీ ఎవరు కూడా ఆయన వెళ్ళలేదు. ఎబ్బేసు వెతుకుతా ఉన్నాడు. వేకువనే లేచి వెతుకుతా ఉన్నాడు. అయ్యో, ఇశ్రాయేలు దేవునికి మొరపెడతా ఉన్నాడు. వేదన తన జీవితంలో కమ్ముకుపోయింది. ఎంత గర్వం పొందినా ఊరుకప్ప పేరు తిప్పనట్లు తన జీవితంలో ఎంత వేదన దాగి ఉండకపోతే దేవుని వైపు, ఇశ్రాయేలు దేవుని వైపు, యూదాలో ప్రసిద్ధులైన దేవుని వైపు, యూదాలో వేకువనే లేచి దేవుని వెతికితే ఆ దొరికే దేవుని వైపు ఉదయం తట్టు, యెరూషలేము తట్టు తన కనులెత్తి మొరపెడతా ఉన్నాడు. ఆ యూదాలో ప్రసిద్ధులైన వాడి వైపు ఎవరు తిరిగారు? ఇప్పుడు ఎబ్బేసు తిరిగాడు. నీ జీవితం ప్రభు వైపు తిప్పండి. యెరూషలేము వైపు తిప్పండి. దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన కిటికీ తలుపులు యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హన్నా ప్రార్థన చేస్తా ఉంది. అది మౌన ప్రార్థన, కానీ ప్రభు వింటున్నాడు. ఎస్తేరు ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన, ప్రభు వింటున్నాడు. రూతు యొక్క ప్రార్థన, అది వేదనతో కూడిన ప్రార్థన, ప్రభు వింటున్నాడు. అబ్రాహాము యొక్క ఆతురత, ఆ ప్రార్థన ప్రభు వింటున్నాడు. ఆతురత కలిగిన జీవితాలను ప్రభులో కనపరచాలి. నీకు ఆతురత ఉందా? ప్రభు సన్నిధి విషయాలు, వార కార్యక్రమాల విషయాలు ఆతురత. నీ కొరకు సంఘం ప్రార్థన చేస్తా ఉంది, సేవకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీ కొరకు సంఘం ఎదురు చూస్తా ఉంది, కానీ నువ్వు కనబడవే. ఇశ్రాయేలు యూదాలో దేవుడు ప్రసిద్ధులైన వాడు. ప్రసిద్ధులైన దేవుని కలిగి ఉన్న యూదా దేశంలో ఎబ్బేసు తప్ప ఆ వంశంలో ఎవరు ప్రార్థన చేయలేదు. కనుక ఈ రాత్రి నా మొదటి పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు దేవుని జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా, ప్రసిద్ధులైన వాడుగా, మొదటి మనం చేస్తాం. ఆయన ఇమ్మానుయేలుగా, యెహోవా మనకు తోడైనట్లుగా ఆయన తన ప్రవచనాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్చిన వాడే. తన సొంత కుమారుని పాప శరీరాకారంలోకి పంపించి ఆయన మనకు తోడు ఉన్నట్లుగా ఆయన పరిశుద్ధాత్మల గురించి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధాత్మలో, ఆయన సంఘంలో
ఏదన్నా ఇక్కడ కూడా ఇక్కడే కావాలిగా. ఇండియాలో లోకం చూస్తే ఇంటి గొప్పలు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, భయం. ఇక్కడ ఆ భయం లేదు, ఇక్కడ ఏం లేదు, ఆ భయం లేదు. కనుక దేవుని వైపు తిరగండి. భయం లేని ఆ జనాంగం మధ్య మీరు నివసిస్తూ ఉన్నారు. పాపము అలలాడుతున్న పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వస్తే పాపం, ఇంటి చూస్తే పాపం, వీధి చూస్తే పాపం, మనుషుల్లో పాపం. ఏంటప్పా ఈ క్రైస్తవులు ఎప్పుడు చూసిన పాపం గురించి మాట్లాడుతున్నారు? అదే ముఖ్యం. సబ్జెక్ట్ అదే. సబ్జెక్ట్ ఏంటి? అదే. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి ఆ లోకానికి దిగి వచ్చిన దేవుడైన ఆయన పాపుల రక్షకుడు. మన దేవుడు ఎలా వరకు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. పాస్టర్ గారి కొడుకుతో పుట్టాడు. మా నాన్న పాస్టర్, నా పరలోకం పర్మనెంట్ అనుకున్నాను. ఏమనుకున్నాను? మా నాన్న పాస్టర్, నా పరలోకం ఏంటి ఇప్పుడు పర్మనెంట్. కానీ నా జీవితంలో పాపం, నా స్నేహితులతో నేను చేసిన తప్పుడు క్రియలు, నా యొక్క పాప జీవితము ఎంత దుఃఖాన్ని తీసుకొచ్చి